గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్, ఎలియాస్ ప్రభాత్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, వీరిద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. వీరు తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరి ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం. కగారు ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన సంస్థలకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట కగారు ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి, ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తాను. మేమిద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలామంది వచ్చిండ్రు. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.